హాయ్ గాయ్స్, నేనైతే మీ దీపికని ఈరోజైతే మేము ముందుకు ఫిష్ కర్రీతో వచ్చేసాను ఫ్రెండ్స్. ముందైతే మనమైతే ఫిష్ శుభ్రంగా కడుక్కొని అయితే ఒక బౌల్లో వేసేసుకొని పెట్టుకోవాలి. మనమైతే ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. తర్వాత మనమైతే ధనియాలు, వాము, ఎల్లిపాయలు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లవంగాలు కూడా. తర్వాత అవన్నీ మనమైతే మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి, చూస్తున్నారు కదా. మొత్తం మిక్సీలోకి వేసేసి అయితే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనమైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంతైతే సరిపోతుంది అనిపిస్తే అంత అయితే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మనమైతే వేసుకోవాలి, చూస్తున్నారు కదా. ఆయిల్ అయితే వేసేసుకొని పెనం బాగా హీట్ ఎక్కేదాకా మనమైతే వెయిట్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనమైతే ఇందాకలైతే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనం మొత్తం అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం వేసేసుకున్న తర్వాత మనమైతే మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద సిమ్లో అయితే మనమైతే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. తర్వాత మనమైతే ఒక 3 to 4 అయితే పచ్చిమిర్చీలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే చూస్తున్నారు కదా, మొత్తం అయితే కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనమైతే చింతపండు కూడా ఒక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ మిశ్రమం అయితే బాగా మగ్గింది. తర్వాత మనం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మనం టమాటో కూడా మిక్సీలో వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం మిశ్రమం అంతా కలిసేలా మనమైతే మొత్తం కన్సిస్టెంట్ వచ్చేలా మనమైతే కలుపుకోవాలి, చూస్తున్నారు కదా. మొత్తం కలిసేలా మనమైతే మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడైతే. తర్వాత మనమైతే ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఉప్పు వేసుకోవాలి, మనకి ఎంతైతే సరిపడుతుందో అంత వేసేసుకోవాలి. తర్వాత మనమైతే ఇప్పుడైతే కారం కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కారం బాగా ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, స్పైసీగా అలవాటు మాకైతే, చూస్తున్నారు కదా. కారం వేసుకొని మనమైతే చింతపండు అయితే పిసికి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చింతపండు నీళ్ళు కూడా మనమైతే వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా మొత్తం వేసేసుకొని తర్వాత మనమైతే మొత్తం మిక్స్ చేసి ఒక 10 to 30 minutes అలా వదిలేసి తర్వాత మనమైతే ఫిషెస్ అయితే యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇందులోకి బాగా మసులుతున్నప్పుడు మాత్రమే మనమైతే ఫిషెస్ వేయాలి, చూస్తున్నారు కదా. మొత్తం ఫిషెస్ అన్నీ వేస్తున్నాను నేను లైన్గా, ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా వేస్తున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనమైతే మొత్తం జాగ్రత్తగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసేసిన తర్వాత మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చూడండి. మొత్తం అయితే వేసేస్తున్నాను నేనైతే ఫిషెస్. మొత్తం వేసేసుకున్న తర్వాత మనమైతే చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే వేసుకుంటున్నానో అలానే వేసుకోండి. ఒక 15 minutes తర్వాత బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. బాగా ఉడికేసింది ఫిష్ కర్రీ అయితే. ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి పైనుంచి. వేసుకున్న ఒక 2 or 5 minutes అయితే మనం అలానే ఉంది. ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫిష్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.